నవంబర్ 13వ తారీఖున గోల్డ్ రేట్ వచ్చేసి 24 క్యారెట్ల బంగారం భారతదేశ కరెన్సీ ప్రకారం 1,30,250 దాకా ఎగబాకింది. అంతకుముందు హయ్యెస్ట్ రీచ్ అయిన దానికంటే ఇంకా హయ్యెస్ట్గా రీచ్ అయింది ఫ్రెండ్స్. సో నేను అనేది ఏంటంటే నవంబర్ 13వ తారీఖు నుంచి నవంబర్ 18వ తారీఖు వరకు గోల్డ్ రేట్ వచ్చేసి అనాలైసిస్ చేస్తే భారీ స్థాయిలో తగ్గిపోయింది. దీనికి మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఫిజికల్గా లేదా ఏదైనా గోల్డ్ తీసుకోవడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. సో ఎందుకు నేను బెస్ట్ ఆపర్చునిటీ అని అంటున్నానంటే గత 1 మంత్ నుంచి గోల్డ్ రేట్ వచ్చేసి తగ్గుతుంది పెరుగుతుంది. బట్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ వల్ల వడ్డీ రేట్ అనేది తగ్గించే అవకాశం అనేది లేదని క్లియర్ కట్గా మొన్న సెనేటరీ జారీ చేశారు. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ దానికంటే హై రిటర్న్స్ వచ్చే డాలర్ కరెన్సీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల గోల్డ్ రేట్ వచ్చేసి కనిష్ట స్థాయికి పడిపోవడం జరిగింది. గత అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం డాలర్ విలువ ఏకంగా $166 వరకు ఒకేసారి భారీ స్థాయిలో పతనం అయిపోయింది. సో దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో గోల్డ్ రేట్ తగ్గుతుందా లేదా అనేది పక్కన పెడితే తగ్గిన గోల్డ్ రేటే మనదనుకొని ఇన్వెస్ట్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది నా యొక్క అభిప్రాయం.